పుష్ప సినిమాలో నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సంచలనం రేపింది. పుష్ప 2 సినిమా సక్సెస్ జోష్లో ఉన్న బన్నీ ఫ్యాన్స్ ను ఆయన అరెస్ట్ వ్యవహారం కలవరపరిచింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అరెస్ట్ కలకలం రేపింది. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదైనప్పటికీ ఆయన్ను అరెస్ట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఈ క్రమంలో ఇవాళ ఉన్నట్లుండి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నేషనల్ మీడియా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపైనే ఫోకస్ పెట్టడం గమనార్హం. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తొలుత ఆయన్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ వెంట కుటుంబ సభ్యులను కూడా రానివ్వలేదు పోలీసులు. అల్లు అరవింద్ కు మరొక వాహనంలో రావాలని సూచించి అర్జున్ ను పోలీస్ వాహనంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ విచారణ ముగిసిన తర్వాత వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రి దగ్గరకు అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలి రావడంతో బందోబస్తును పటిష్టం చేశారు అధికారులు. ఆసుపత్రి సూపరింటెండెంట్ గదిలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ తదితర టెస్టులన్నీ నార్మల్ ఉండడంతో అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టుకు తరలించారు పోలీసులు. అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్కు ఆదేశించింది నాంపల్లి కోర్టు. సుమారు 2 గంటల పాటు కోర్టులో విచారణ కొనసాగింది. తొలుత ఘటన పూర్వాపరాలను పరిశీలించారు మ్యాజిస్ట్రేట్. తర్వాత అల్లు అర్జున్ తరపు లాయర్లు, పోలీసుల తరపు న్యాయవాదుల మధ్య చాలాసేపు వాదనలు జరిగాయి. సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ కు ప్రమేయం లేదని వాదనలు వినిపించారు ఆయన తరపు లాయర్లు. బందోబస్తు కల్పించాలని బెనిఫిట్ షో ప్రదర్శనకు ముందే థియేటర్ యాజమాన్యం కోరిందని తెలిపారు. అయితే అందుకు తాము అనుమతించలేదని, అల్లు అర్జున్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడికి రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసుల తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. నాంపల్లి కోర్టు రిమాండ్కు ఆదేశించడంతో అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. నాంపల్లి కోర్టు నుంచి రూట్ క్లియర్ చేస్తూ భారీ భద్రత మధ్య ఆయన్ను జైలుకు తరలించారు. దారిలో ఒకచోట అల్లు అర్జున్ ను తరలిస్తున్న కాన్వాయ్ కి ఆయన అభిమానులు అడ్డుపడ్డారు. ఉద్రిక్త వాతావరణం నడుమ అల్లు అర్జున్ ను జైలుకి తరలించారు.